హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ మరీ బాగోవాలని కోరుకుంటున్నాను. మా వాడి మట్టుకు వీడియో తీస్తున్నానంటే వచ్చి పక్కన ఇండేషన్ అంటానే ఉంటాడు. ఇండేషన్. ఇదిగోండి కూర చూడండి, వెరైటీగా వండి కూర చూడండి. అది మెత్తళ్ళు అండి, ఎండి నెత్తళ్ళు అంటారు కదా, నెత్తళ్ళు. ఇదిగోండి ఎండు నెత్తళ్ళు చిన్నవి అనమాట, పాల మెత్తళ్ళు అంటారండి వీటిని. అమ్మా ఉండు, గరిటె ఉంది. అయిగోండి మెత్తళ్ళు చూసారా, ఇగో చిన్నగా ఉంటాయండి, పాల మెత్తళ్ళు అంటారు వీటిని. ఇప్పుడు కలిపేయాలి. చాలే, ఆడు చూపిస్తున్నాడు అనమాట మీకు. అయిగోండి మామిడికాయ అండి, ఆ చెట్టు మామిడికాయ కోసి మామిడికాయ వేసి ఎండిన నెత్తళ్ళు ఎగిరి పెట్టాను. అలాగే చారు, నిన్న పెట్టిన చారే అది. చారు ఉంది, మల్లింగి చారు, అన్నం, పెరుగు, కొత్తిమీర, టమాటా పచ్చడి. టమాటా కొత్తిమీర పచ్చడి అనమాట. పచ్చడి ఇదండి. ఈ మామిడికాయలు శుభ్రంగా చెక్కేసి ముక్కలు కోసేసి మెత్తలు శుభ్రం చేసేసుకుని నూనెలో ఒక కేపు వేపి తీసేసండి. ఎక్కువసేపు వేపిని ఇడిపోతాయి అనమాట. అన్ని చక్కగా వేపేసుకుని పక్క పెట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు మగ్గాకండి అందులో వేసేసి లేత వంకాయ వేసానండి. 3 వంకాయలు, అది కూడా ఇది ఈ సైజు వంకాయలు చిన్న చిన్నవి మా చెట్టుని ఉంటే చీరికలు చీరేసి వేసేసాను అనమాట. అవి అడుగుకి వెళ్ళిపోయినాయి, అవి కనపడుతున్నాయి. కూర మట్టుకు చాలా బాగుంటుంది. చింతకాయలు, మామిడికాయలు, ఇంకోటి ఏంటే చింతకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు, తర్వాత ఏంటయ్యి ఇంకోటి మన దొడ్లో ఉంది వాక్కాయలు. ఇలాంటివి దొరికినప్పుడు సీజనల్గా వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా వండుతానండి, అందుకని అంటుంది అనమాట అలాగా. ఈ పెరిగేసేసుకుని ఈ కూర పచ్చడి, అసలు కూరతోటే అన్నం అంతా తినేయచ్చండి, అంత బాగుంటుంది. అదిగోండి చూసారా, కమ్మట వాసన వచ్చేస్తుందంట, కూర నోరు ఊరిపోతుంది అంటున్నారు మా వాళ్ళు. అంత బాగుంటుందండి టేస్ట్, అంటే ఇంకా అదర్హం. మామిడికాయ వేసిన కూర అంటే మీకు తెలియదు ఏముంది, అందులోకి ఎండు చేప మామిడికాయ అంటే ఇంకా బాగుంటాయి. అది పునాసకాయలు అండి, అవి 4 కాయలు కాసినాయి. మళ్ళీని ఆ కాయలు కోసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట.